హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్రీవియస్‌లీ నేను పెట్టిన డీపీ ఫుడ్ వెయిట్ లాస్ ప్రోటీన్ పౌడర్‌కి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. వాటికి ఈ వీడియోలో అయితే నేను రిప్లై ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. కొంచెం వీడియో ఇంకొంతమందికి అయితే చూపిస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో మ్యాక్సిమం వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మీరు లైక్ ప్రోటీన్ పౌడర్ కాస్ట్ ఎంత అనేసి అడిగారు. అది ఓన్లీ ప్రోటీన్ పౌడర్ అయితే మనకి 975 రూపీస్ అలా పడుతుందండి. లేదు మాకు ప్రోటీన్ పౌడర్ ప్లస్ గ్రీన్ టీ ఉంది అక్కడ ఫ్యాట్ లాస్ టీ, అది కూడా కావాలనుకుంటే మనకి 1345 రూపీస్ అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎట్లా ఆర్డర్ చేసుకున్నారనేసి నేనైతే డీపీ ఫుడ్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. నాకు 1000 రూపీస్ అబోవ్ కాబట్టి 1345 నేను ఫ్యాట్ లాస్ పౌడర్ కూడా పెట్టుకున్నాను. సో నాకు ఫ్రీ డెలివరీ వచ్చింది. టోటల్ వచ్చేసి 1345 రూపీస్ అయితే పడిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిజంగా మీకు వెయిట్ లాస్ అయ్యిందా, హెల్ప్ అయ్యిందా, ఏమైంది అనేసి కామెంట్స్ వచ్చినాయి అనమాట. నేను విత్ 1 మంత్ ప్రోటీన్ పౌడర్ ప్లస్ గ్రీన్ టీ ఫ్యాట్ లాస్ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకుంటే నాకైతే 1 కేజీ తగ్గాను. అండ్ 1 మంత్ ప్రోటీన్ పౌడర్ లేకుండా అయితే ట్రై చేశాను. దాంట్లో కూడా నేను 1 కేజీయే తగ్గానండి. అండ్ ఇది వచ్చేసి నాకు ఏమీ అంత హెల్ప్ఫుల్ అనిపించలేదు. లైక్ మనం ఆ ప్రోటీన్ పౌడర్ బదులు మనం లైక్ బయట వేరే ఎగ్స్ కానీ ఇంకా డిఫరెంట్ ప్రోటీన్ సోర్సెస్ అయితే మనం తీసుకున్నా కూడా మనం వెయిట్ లాస్ అనేది అవుతామండి. మనం ఎప్పుడైతే ఫుడ్ అనేది మనం తినేదానికన్నా గ్రాడ్యువల్గా కొంచెం కొంచెం తగ్గిస్తూ ఉంటామో, కార్బ్స్ తగ్గిస్తూ ఉంటాము, షుగర్స్ ఇవన్నీ కట్ చేస్తే ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అనేది మనకి కనిపిస్తుంది. బట్ వెంటనే అయితే కనిపించదండి ఎప్పుడు. అండ్ ఇలానే వీళ్ళు ఒక పాంప్లెట్ అయితే ఇచ్చారండి. దీంట్లో ఏం మెన్షన్ చేశారంటే మీరు స్ట్రిక్ట్‌లీ డైట్ అయితే చేయాలి. మా ప్రోటీన్ పౌడర్ తీసుకున్నప్పుడు అప్పుడే మీకు వెయిట్ లాస్ అనేది మీకు తెలుస్తది. కనబడుతది రిజల్ట్ అనేసి. అలానే ఆహ్, మేము చెప్పిన డైట్ స్ట్రిక్ట్‌గా ఫాలో అయితే ప్రోటీన్ పౌడర్, ఫ్యాట్ లాస్ టీ యూజ్ చేస్తేనే మీరు వెయిట్ లాస్ జర్నీకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని రాశారు. మంచి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతేనే మీకు 100% రిజల్ట్ ఉంటుందనేసి రాశారనమాట. సో, ఇంత స్ట్రిక్ట్ డైట్ చేస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అనేది అవుతామండి. ఈవెన్ ఇఫ్ యూ యూజ్ ప్రోటీన్ పౌడర్ ఆర్ నాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అనేది చేయాలి అన్నారు. సో, ఇది మంచిదే. ఎక్సర్సైజ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి మన డైలీ లైఫ్‌లో. ఎందుకంటే విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ నౌ ఏ డేస్ ఆహ్, ఫీమేల్స్‌కి పీసీఓఎస్, థైరాయిడ్ ఇవన్నీ ఫిజికల్ యాక్టివిటీ లేక కూడా వస్తున్నాయి కదా! సో, మంచిగా మన డైలీ లైఫ్‌లో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో, డైలీ ఎక్సర్సైజ్ అనేసి కంపల్సరీగా చేయండి. ఇంక్లూడ్ చేసుకోండి మాక్సిమం. ఫస్ట్‌లో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది గానీ, చేస్తూ ఉంటే గ్రాడ్యువల్‌గా మీకే అలవాటయిపోతుంది. అండ్ దెన్ ఆహ్, డైలీ ఒక 10,000 స్టెప్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. ఒకవేళ మేము ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నామంటే నాకైతే స్టెప్స్ వాకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ చేసింది నా హెల్త్‌కైతే. చిన్న చిన్న హ్యాబిట్సే మనకి వెయిట్ లాస్‌కి చాలా యూస్‌ఫుల్ అవుతుందండి. ఇలాగా తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేయడం, అలాగే షుగర్స్ కట్ చేయడం, అలానే మార్నింగ్ లేచాక వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఒక 3 లీటర్స్ వాటర్ తీసుకోవడం అనేది చాలా యూస్‌ఫుల్ అవుతాయి. చిన్నవే బట్ మనం ఇంక్లూడ్ చేసుకుంటే లైఫ్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితే అవుతది మనకైతే. ఇంకా వెయిట్ లాస్ పౌడర్ చెప్పాలంటే వాళ్ళ వీడియోలో కూడా చెప్పారు వాళ్ళు. మీరు ఇంట్లో చేసుకోకపోతేనే మీరు ఈ ప్రోటీన్ పౌడర్ కొనుక్కోండని. అండ్ మనం ఇంట్లోనే ప్రోటీన్ సోర్సెస్ తీసుకుంటే మనకి ప్రోటీన్ షేక్ అనేది అవసరం లేదండి. ఇంకా గ్రీన్ టీ అంటారా, ఇది హెల్ప్ అయితే అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది మంచిగా. అండ్ ఇంకా ఫైనల్‌గా తీసుకోవాలా వద్దా అనేది మీ డెసిషన్ కాబట్టి నేనైతే ఏమీ చెప్పాలనుకోవట్లేదు. అండ్ నాకు తెలిసి ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.